నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారితో సహా జిఎస్టీ మీద స్లాబులు తగ్గించినట్టుగా, లేకుంటే జిఎస్టీతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పేద మధ్యతరగతి అందరికి కూడా ఆదా అవుతోందని, ఒక రకంగా చెప్పాలంటే దసరా అట్లాగే దీపావళి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా సంబరంగా జరుపుకోవాలని చాలా వరకు జిఎస్టీ ద్వారా ఉత్పత్తులపైన రేట్లు, అంటే కార్ల మీద కానీ లేకుంటే చాలా వరకు కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మీద కానీ ఇట్లా డిఫరెంట్ అంశాల మీద పెద్ద ఎత్తున చాలా వరకు కూడా జిఎస్టీలు 5% కుదించినటువంటి నేపథ్యంలో ఒక రకంగా బీజేపీ దాన్ని పాజిటివ్ వేవ్గా మలిచి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక రకంగా కొంత జిఎస్టీ వ్యవహారంలో కొంత బీజేపీ పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు లాజిక్ మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు ఏంటి అంటే, ఇప్పుడు పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాల జరుపుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు బీజేపీ రెండోసారి జిఎస్టీ ఆదా ఉత్సవాలను జరుపుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అంటే ప్రస్తుతం బీజేపీ మొత్తం దీని మీదనే ఫోకస్ పెట్టింది. అంటే జిఎస్టీ తగ్గింది, ప్రజలు లబ్ధి పొందారు అనే అంశాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక అంశం కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ బీజేపీ టాప్ టు బాటం నాయకులు అందరూ కూడా, పార్టీ శ్రేణులంతా దీని మీదే పీక్స్ లో ఇవాళ ఉండి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే దసరా పండుగతో పాటుగా దీపావళిని కూడా కలిపి ముందే ప్రతి పేదింట్లో కూడా మేము వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్లి చేర్చామని బీజేపీ పెద్దలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక నరేంద్ర మోదీ అయితే ఈ విషయం మీద పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడుతూనే జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా సందేశించారు, ట్వీట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇది ఒక దేశ ప్రజలకు బహిరంగ లేఖని కూడా రాశారు ఆయన ఏకంగా. మరి బీజేపీ నాయకులు అయితే ప్రతి నట్టింట బీజేపీ ఆదా చేసినటువంటి ఆదాయం ఎంతో లెక్కగట్టి మరీ వివరిస్తున్నటువంటి సందర్భం. అంటే 15,000 ఇంటికి ఇస్తున్నాము, ఆదా చేస్తున్నాము అని చెప్తున్నారు. మరి ప్రతి సామాన్యుడి జోబుల నుంచి నెలకు పోయే 15,000 మొత్తాన్ని అలాగే పర్సులో ఉంచేశామని కాషాయ పార్టీ నాయకులు గంటా బజాయించి చెప్తున్నారు. మరి ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము ఇంటి గడప దాటలేదు అంటే పేదలకు, మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా కాకపోయినా పరోక్షంగా ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నగదు బదిలీ కానుకగే కదా ఇది అని విశ్లేషించి మరి ఇవాళ బీజేపీ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు బడ్జెట్ పద్మనాభులంతా కూడా అవును సుమి అని చాలా మంది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాటకి ఇది నిజంగా తగ్గిందని అనుకున్నటువంటి వాళ్ళు కూడా కొంత తల ఊపి అవును కరెక్టే అని అనుకోవటం కూడా స్టార్ట్ చేశారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే జేబులు తడుకోవటం 1కి 10 సార్లు చేస్తూ బరువు బాగానే ఉందా లేదా అని కూడా టెస్ట్ చేసుకుంటున్నారు కూడా చాలామంది పొదుపు సూత్రధారులంతా కూడా. అయితే ఇక్కడ పాల ఉత్పత్తుల విషయంలో తగ్గుదల ఉంటుందని 22 నుంచి అమలు అవుతుందని భావించినటువంటి సగటు జీవికి తెల్లవారుతోనే తొలి షాక్గా పాల ప్యాకెట్ నుంచే తగిలింది. అంటే టెట్రా ప్యాక్లకు తప్పించి మామూలు పాల ప్యాకెట్లకు ఈ తగ్గింపు వర్తించదు అన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఒక రకంగా సగటు జీవి అంతా కూడా కంగు తింటం వాళ్ళ వంతయింది. మరి మార్కెట్కి, షాపింగ్కి వెళ్తే పాత రేట్లతోటే బిల్లు అదే రకంగా అనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఏమిటి కొత్త రేటు కొత్త సరుకుతోనే అన్న సమాధానంతో మరో షాక్ ట్రీట్మెంట్ లాగా ఇప్పుడు కనిపిస్తోంది. మరి విలాస వస్తువులు ధరలే తగ్గాయని అంటున్నటువంటి మాట. అంటే కార్లు, బైక్లు, టీవీలు, ఇట్లా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇటువంటివే తగ్గుతాయి అన్నది మాత్రం కనిపిస్తుంది. అంటే నిత్యం తినే పప్పులో మినప్పప్పు ధర అలాగే ఉంది, జిఎస్టీ దాని మీద అట్లాగే ఉంది. అందుకే ఇడ్లీ, దోశ రెండు కూడా అవే రేట్లు ఉన్నాయి, ఎక్కడ తగ్గినటువంటి దాఖలాలు లేవు. అలాగే బ్రాండెడ్ బియ్యం ధరలు సైతం అలాగే ఉన్నాయి. ఇక దీంట్లో పెద్దగా ఊరట కలిగించినటువంటి అంశం ఏముంది అనేది ప్రశ్నిస్తున్నారు చాలామంది. మరోవైపు చూస్తే నెలకు 15,000 ఆదా అవుతుంది అని ఉదరగొడుతున్నట్లుగా బీజేపీ చెప్తున్నట్లుగా అంత స్థాయిలో అది ఏమైనా జరుగుతుందా అన్న ధర్మ సందేహం అయితే సగటు జనాలకి వేధిస్తోంది, ఒక రకంగా ప్రశ్నగా వేధిస్తోంది. ఇక అందరికీ చాలా రెగ్యులర్గా నిత్యావసరాలుగా ఉన్నవి ఈ కాలంలో పెట్రోల్, డీజిల్. అది తగ్గితే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గిపోతుంది. వంట నూనెలు, అట్లా గ్యాస్ కూడా. వంట గ్యాస్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పెద్ద ఎత్తున 4 సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీగా సబ్సిడీకి ఇస్తున్నటువంటి సందర్భం. కానీ కేంద్రంలో సబ్సిడీ ఎత్తేసింది, మరోవైపు దీన్ని జిఎస్టీ కూడా తేనటువంటి పరిస్థితి. వీటిని అర్జెంటుగా తగ్గిస్తే కొంత పెద్దలు కాళ్ళు కడిగి పేదోళ్ళ నెత్తిని జల్లుకుంటారు కదా అని కూడా చాలామంది భావిస్తున్నటువంటి మాట. చాలా వరకు ప్రతిపక్ష పార్టీలకి ఇవాళ జాతీయ స్థాయిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇది అవుతోంది. గ్యాస్ బండకు సంబంధించినటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎవరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది స్లోగా అంటించారు. అంటే కట్ల నుంచి వాడకాన్ని నిషేధించి గ్యాస్కి మళ్ళించారు. దీపం పథకం అని, లేకుంటే ఇంకా చాలా పథకాలు, బిజిలీ, ఇట్లా డిఫరెంట్ పేర్లతో అంటించారు అందరికీ. పేదోళ్ళందరూ కూడా ఇప్పుడు గ్యాస్ వాడనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇవాళ రేపట్లో. మరి అంత వాడుతున్నటువంటి సందర్భంలో ఒక గ్యాస్ సిలిండర్ ఆల్మోస్ట్ 1000 రూపాయలు తాకుతోంది, 1000-1100 అట్లా తాకుతోంది. మరి ఇది తగ్గినటువంటి పరిస్థితి. ఒకవేళ నరేంద్ర మోదీ గారు లీటర్ పెట్రోల్ కనుక 50 కనుక చేసి ఉంటే దసరా, దీపావళి ఏంటి అన్ని పండుగలు ఇంటి ముందే
చేసుకునే అవకాశం కూడా ఉండేది. అయితే జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకురాలేకపోతుంది ఇప్పటికి కూడా $1 మిలియన్ క్వశ్చన్. అది మళ్ళీ బీజేపీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేస్తుంది. అంటే ఇదంతా కూడా కలిసి చేసుకోవాల్సినటువంటి నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూనే వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం కూడా అక్కడి నుంచే ఉంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి బీజేపీ కేంద్రంలో ఉంది, చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఆధీనంలోనే ఉన్నాయి. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఎన్డీఏ చేతిలో ఉన్నప్పుడు మరి జీఎస్టీ పరిధిలోకి ఎందుకు పెట్రోల్ డీజిల్ తీసుకురాలేకపోతుంది? అదే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాడు దేశ ప్రజలందరూ కూడా. మరి ఇంత సంస్కరణలు దిశగా జీఎస్టీని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ మీద ఎందుకు వాళ్ళకి ఆ దృష్టి లేదు? మళ్ళీ సేమ్ ట్యాక్సేషన్ అక్కడ కూడా అదే ఉంది కదా ఇప్పటిదాకా. అంటే ఆల్మోస్ట్ నార్మల్ పెట్రోల్ $109, $107 కనిపిస్తుంది మార్కెట్లో. కనీసం అది ఒక $10 తగ్గినట్టే. మరి ఇట్లా అంటే కనీసం ట్యాక్సులు తగ్గినటువంటి పాప అనుకోలేదు. జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేకపోతే చెప్పే పరిస్థితి లేదు. మరి కపట ప్రేమ లాగా కనిపిస్తోంది. ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు నరేంద్ర మోదీ గారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ గతంలో కేంద్రంలో 2014 అనుకుంటా మొదటిసారి వాళ్ళ అధికారంలోకి చేపట్టినప్పుడు అప్పుడు వంట గ్యాస్ ధర కేవలం $400-500 మాత్రమే ఉండేది అనేది కూడా గతంలో ఉన్నటువంటి రేట్లను ఇప్పుడు ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నారు. అందువల్లే దానికి కనుక ఇప్పుడు తగ్గిస్తే ఏ 300కో చేస్తే ఖచ్చితంగా బీజేపీ పెద్దలను శాశ్వతంగా తలుచుకుంటుంది, దేశ ప్రజలందరూ కూడా తలుచుకుంటారు. మరోవైపు సబ్సిడీని ఆల్రెడీ మీరే వదిలేసుకోమని చెప్పారు, చాలా వరకు సబ్సిడీలు వదిలేశారు. ఇక పేదలకు కూడా వచ్చే 50-100 వస్తుంది, అది వస్తుందో అది కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే నెలకు $15,000 సామాన్యుడికి ఆదా చేశామని గొప్పలు చెప్పుకుంటోంది బీజేపీ. మరి గత 8 ఏళ్లుగా 4 స్లాబులతో బాధినటువంటి బాధుడు ప్రతి ఇంటి నుంచి ఇంతే మొత్తం బయటికి వెళ్ళింది కదా అని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కనైతే సామాన్యులు ఈ 8 ఏళ్లలో ప్రతి ఇంటి నుంచి ఏకంగా $13 లక్షల జీఎస్టీ పన్నుల రూపంలో చెల్లించారు అంటే నిజంగా ఒక రకంగా ఆశ్చర్యం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మరి అది రివర్స్ లాజిక్ క్వశ్చన్ వేస్తూ ఉంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీకి కూడా వాళ్ళ షాకింగ్గానే కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఒక అతి తెలివిగా ఇప్పుడు ప్రజల ముందు ఈ జీఎస్టీ రేట్లు తగ్గించామని గొప్పలు చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి దీనికి జవాబు చెప్పండి అని ఇండియా కూటమి నాయకులు కూడా ఇప్పుడు నేరుగా బీజేపీని ఎన్డీఏ నిలదీస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేవు. అంతేకాదు ప్రజలకు ఆదా అవుతుంది, కొంత రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి కదా, వారికి నష్టపరిహారం మాట ఏంటని కూడా తెలంగాణ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా మరో ప్రశ్నను ఎన్డీఏ పెద్దలకు కొంత సంధించారు. అయితే ఇవంతా పక్కన పెడితే ఇప్పుడు గొప్పలు చెప్తున్నటువంటి బీజేపీ మాత్రం అసలైనటువంటి లాజిక్ మిస్ అయ్యి అంటే పెట్రోల్ డీజిల్ని ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేకపోతుంది అనే అంశం మీద అయితే ఒక క్లారిటీ ఇప్పటికీ బీజేపీకి లేదు. ఇది క్లారిటీ లేక కాదు, కానీ అది వాంటెడ్లీగానే చేస్తున్నారేమో అని స్పష్టంగా అనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ధూమపానం సంబంధించి టొబాకో లేకుంటే ఖైని, గుట్కా, లేదంటే కనుక సిగరెట్స్, బీడీ వీటన్నిటికి కూడా 40% స్లాబ్లోకి తీసుకెళ్ళిపోయారు. అంటే వాటికి తరఫున ఎవరు అడగరు, మాట్లాడరు అని ఏమన్నా ప్రభుత్వం అనుకుంటుందో, లేదంటే గతంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేసింది అంటే రేట్లు ఎబ్బడి ఉంపిడిగా పెంచేస్తే తాగే తగ్గిస్తారు, మందు తాగటం, మందు వినియోగం తగ్గుతుంది, ఆల్కహాల్ తగ్గిపోతుంది అనేది ఒక ప్రజల్ని మభ్యపెట్టేందుకు పనికొస్తుంది, ప్రజలను జోబులు దోచుకోవడానికే ప్రభుత్వాలకు పనికొస్తుంది. కానీ కేవలం టొబాకో మీద 40% స్లాబ్లకు దాన్ని తీసుకెళ్ళిపోయి 1కి 2 చేసేసి వాటిని విక్రయిస్తే వాటి వినియోగం ఎక్కడ తగ్గదు, వాటిని బ్యాన్ చేయాలి. అప్పుడు ప్రభుత్వాలు గొప్పలు సాధించినట్టుగా అవుతుంది. కానీ కేవలం అది అంతే ఉంచి దాని మీద ఇబ్బడిగా రేట్లు వేసి అంటే ఇక్కడ చూడండి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి చెప్తాను. ఎట్లా అంటే టొబాకో మీద 40% స్లాబ్ వేయాలి, తాగటం డేంజర్ అని చెప్తారు, కానీ తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు. కానీ దాని మీద ట్యాక్స్ వేసి అంటే రేట్లు అధికంగా ఉంటే తాగరని ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజల్ని ఇంజెక్ట్ చేస్తుంటారు ప్రజల్లోకి. కానీ తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇక్కడ రేట్లు పెరిగి ట్యాక్స్ రూపంలో జనాల జోబులు చిల్లులు పెట్టి ఆ డబ్బులంతా కూడా ప్రజాధనంగా ప్రభుత్వాలు తీసుకుంటాయి ట్యాక్స్ రూపంలో. మరి ఇదే ప్రభుత్వాలే టొబాకో రైతులకి గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తే వాళ్ళకి హామీలు ఇస్తారు, టొబాకో బోర్డును ఏర్పాటు చేస్తారు, టొబాకో పండించే రైతులకి కొంత అండగా ఉంటాయి ప్రభుత్వాలు. అంటే టొబాకో పండించే రైతులు కావాలి, టొబాకో బోర్డులు ఉండాలి, దాని మీద మళ్ళీ వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, మరి దాని మీద డిపెండ్ అయ్యే రైతాంగం ఉంది, మరి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఉన్నాయి, టొబాకోకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఉన్నాయి. కానీ తాగేవాడు లేకుంటే దాన్ని కన్జ్యూమ్ చేసేవాడి మీద పెద్ద ఎత్తున భారం మోపి 40% స్లాబ్లోకి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు పెద్ద ఎత్తున ఎవరూ మాట్లాడరలేని అనుకుంటే ఇది నిజంగా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ జిఎస్టీ ఏదైతే స్లాబులు తగ్గించిందో మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా నార్త్ ఇండియా
బీహార్ ఈ రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తగ్గించినట్టుగా నిపుణులు చెప్తున్నారు. కానీ టొబాకో ప్రోడక్ట్స్ని అత్యధికంగా వినియోగించే రాష్ట్రాల్లో నార్త్ ఇండియా రాష్ట్రాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి, ప్రతి ఒక్క మనిషికి లింగ భేదం తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టొబాకో ప్రోడక్ట్స్ వినియోగిస్తుంటారు. అది పేర్లు నేను చెప్పలేను, కానీ టొబాకో ప్రోడక్ట్స్ చాలా మంది వినియోగిస్తుంటారు. మరి దాని మీద మీరు 40% స్లాబ్లోకి తీసుకెళ్తే మీకు అక్కడి నుంచి మీరు దాన్ని ఓటు రూపంలో మలుచుకుంటారు, మీకు ఎట్లా దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ అవుతుందనే లాజిక్ని కూడా ఇక్కడ బీజేపీ పెద్దలు మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏదో చేసామని సంబరపడుతుంటే అది ఏదో ఇంకో రకంగా అయింది. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా అయింది జీఎస్టీకి సంబంధించినటువంటి స్లాబుల తగ్గింపు వ్యవహారం. సో మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లాజిక్ అయితే ఖచ్చితంగా లాజిక్ లెస్గానే కనిపిస్తుంది, లాజిక్ మిస్ అయింది. మీరు కూడా ఈ మొత్తం జీఎస్టీ వ్యవహారం చూసిన తర్వాత లాజిక్ నిజంగానే మిస్ అయిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.